కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కసాయిగా మారాడు. అన్నీ తానే అండగా ఉండాల్సిన తండ్రే ఆ ఇద్దరు ఆడబిడ్డలకు నరకాన్ని చూపాడు. చావు బతుకుల మధ్య ఉన్నవారిని 8 ఏళ్ల క్రితం కస్తూర్బా ట్రస్ట్ అక్కున చేర్చుకొని వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. వాళ్ళిద్దరిలో ఒకరికి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపారు. ఇంతకీ ఎవరా అమ్మాయిలు? లెట్స్ వాచ్ ద స్టోరీ. హైదరాబాద్ సరూర్ నగర్ బస్తీకి చెందిన అన్వర్ 8 ఏళ్ల క్రితం తన ఇద్దరు కూతుర్లు అస్మా, నజ్మాలకు నరకం చూపించాడు. ఆభం శోభం తెలియని ఆ చిన్నారులు తండ్రి కర్కశత్వాన్ని చూస్తూ అనుభవించారు. తల్లి చనిపోవడంతో తండ్రి ఇద్దరు ఆడపిల్లల్ని ఓ గదిలో పెట్టి బంధించాడు. 2 నెలల పాటు రోజుకు ఓ రొట్టెతో కడుపు నింపుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్జీఓలు, మీడియా బృందం వారిద్దరిని రక్షించి కస్తూర్బా గాంధీ ట్రస్ట్లో చేర్పించారు. మాటలు మరిచిన అక్కా చెల్లెళ్లకు మాట్లాడటం నేర్పించారు. నడకే మరిచిన వారికి చెయ్యి పట్టి నడిపించారు. ప్రస్తుతం వారికి పెళ్లిడు రావడంతో వాళ్లల్లో ఒకరైన అస్మాకు ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు ట్రస్ట్ నిర్వాహకులు. అంపసయ్య మీద నుంచి హాస్పిటల్లో ఇంకా డాక్టర్లు చేతులెత్తేసి మేము ఇంకా ఏమీ చెయ్యలేము, ఈ పిల్లల్ని మీరు తీసుకువెళ్ళండి అన్న సమప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు మా సంస్థకు అప్పచెప్పారు వాళ్ళిద్దరిని. ఆ ఇద్దరు పిల్లల్ని మేము తీసుకొచ్చి ఇవాళకి 8 సంవత్సరాల 6 నెలలు అయిందండి. ఈ 8 సంవత్సరాల 6 నెలల్లో వాళ్ళని చదువుకోమంటే ఆ పిల్లలు బయటికి వెళ్ళడానికి భయపడ్డారు. అంటే వాళ్ళ మీద జరిగినటువంటి ట్రామా నుంచి బయటికి రావడానికి 18 నెలలు పట్టింది. మాటలు మర్చిపోయారు, వాళ్ళు నడక మర్చిపోయారు. అవన్నీ మేము స్లోగా వాళ్ళని డెవలప్ చేసి ఇవాళ రోజున అమ్మాయి వివాహం వేదిక మీదకి తీసుకురాగలిగామంటే ఇది మాకు చాలా, అంటే ఒక సంస్థ పరంగా చెప్పాలి అంటే గర్వకారణం అని చెప్పచ్చు. కన్న తండ్రి కసాయిగా మారిన సమాజం మాత్రం అస్మాకు అండగా నిలిచింది. అస్మా పెళ్లికి పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం చేశాయి. నిఖా ముస్లిం సంప్రదాయంలో జరిగిన భోజనాలను అత్తాపూర్ అగర్వాల్ సమాజం ఏర్పాటు చేసింది. రాజేంద్ర నగర్ ఏసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బంది కొత్త కాపురానికి కావలసిన వస్తువులన్నీ సమకూర్చారు. ఇలా తలో చెయ్యి వేసి అస్మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆనందదాయక క్షణాలు ఇవి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఇక్కడ ఆర్ఫాన్గా జాయిన్ అయ్యి కంప్లీట్ సోషల్ అంటే ఫ్యామిలీ ఇంటిగ్రేషన్తో బయటకు వెళ్తుంది అమ్మాయి. ఎందుకంటే 18 ఇయర్స్ కానీ బయటకు పంపించే కన్నా ఇది సెక్యూరిటీ హస్బెండ్తో ఇంతకుముందు ఫ్యామిలీతో ఇంటిగ్రేషన్ చేయాలి. ఏ ఆర్ఫనేజ్ దాని ఆబ్జెక్టివ్. ఇక్కడ అందరూ కలిసి ఇది ఫస్ట్ మ్యారేజ్ ఇక్కడ ఈ కస్తూరిబా మెమోరియల్ ట్రస్ట్లో. ఇది నిజంగా ఇట్ ఈస్ వర్ణించలేని క్షణాలు ఇవి. బట్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మా సబ్ డివిజన్లో ఉన్నందుకు మేము దీనికి దీంట్లో కూడా ఒక భాగస్వామ్యం ఎందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నరకాన్ని అనుభవించిన అస్మాకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని, ఆమెను నిఖా చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు పెళ్లి కొడుకు మజీద్. నేను చాలా మంచి ఫీల్ ఉన్నాను, చాలా మంచిగా ఉన్నాను, చాలా ఖుషిగా ఉన్నాను. ఇలా మ్యారేజ్ అయినది అని చాలా ఖుషిగా ఉన్నాను, హ్యాపీగా ఉంటాను అని బాగా చూసుకుంటాను. అమ్మాయికి చాలా బాగా చూసుకుంటాను. గత అనుభవాల నుంచి కోలుకోవడానికి అస్మాకు ఏడాది పడితే నజ్మా మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కస్తూర్బా ట్రస్ట్లోని అందరితో కలిసిపోయిన అస్మా బయటికి వెళ్లి చదువుకునేందుకు భయపడేది. అయితే ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించి వంటలు నేర్పించారు ట్రస్ట్ నిర్వాహకులు. ప్రస్తుతం అస్మా వంటల్లో ఆరితేరింది. స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు వంటలు వండి వార్చి పెడుతూ అందరికీ అక్కగా మారిపోయింది. అస్మాకు పెళ్లై వెళ్లిపోతుంటే ఓవైపు బాధపడుతూనే మరోవైపు అస్మాకు కొత్త జీవితం దొరికిందని సంబరపడిపోతున్నారు ట్రస్ట్ విద్యార్థులు. చిన్న వయసులోనే నరకాన్ని అనుభవించిన అస్మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది కస్తూర్బా ట్రస్ట్. అస్మా జీవితం ఇకపై సంతోషంగా సాగాలని